రైట్, మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గుంటూరు నుంచి. కృష్ణ, ప్రస్తుతం గుంటూరులో సిచ్యువేషన్ ఏంటి? అక్కడ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? జరిగింది అన్నా అన్నా కొంత మందకొడిగా సాగుతుంది. ఎందుకంటే ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించడం, అదేవిధంగా టెక్నికల్ సిబ్బంది రావడం కొంత ఆలస్యం కావడంతో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మనం చూసినటువంటి ఈ స్కూల్లో దాదాపుగా 17,500 పైగా ఓట్లు నమోదు అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 18 పోలింగ్ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 1900 కేంద్రాల్లో కేవలం ఈ ఒక్క స్కూల్లోనే 18 కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యం. సో 17,500 మంది ఇక్కడ ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీనికి తగినట్లుగానే అధికారులు ఏర్పాటు చేశారు. అయితే కొంత మందకొడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గుంటూరు బ్రాడీపేటలో ఉన్నటువంటి గురవై కాలనీ, అదేవిధంగా తెనాలి ఐతానగర్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ టెక్నికల్ సిబ్బంది వాటిని రిపేర్ చేసే ప్రక్రియలో ఉన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇక్కడ అంటే ఈ గుంటూరు పార్లమెంట్లో చూసుకుంటే 17,91,000 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ కానీ మొత్తంగా ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 6 లేదా 7 మంది ఎన్నికల సిబ్బంది వచ్చినటువంటి ఓటర్లకు సహాయం చేస్తూ అదేవిధంగా ఓటు హక్కు వినియోగించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా పోలీస్ సైడ్ నుంచి కూడా చాలా పకడ్బందీ చర్యలు అయితే తీసుకున్నారు. ఎందుకంటే గుంటూరు చాలా సెన్సిటివ్ ప్రాంతం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గతంలో ఏదైతే ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో కానీ, అదేవిధంగా పోలింగ్ డే రోజు కానీ ఏదైతే అవాంతరాలకు పాల్పడ్డారో అలాంటి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం, అదేవిధంగా రౌడీ షీటర్ల మీద కూడా నిఘా పెట్టడం అయితే పోలీస్ శాఖ చేసింది. 8,500 మంది మీద బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు జరిగేటువంటి పోలింగ్ మాత్రం చాలా ప్రశాంత వాతావరణంలో జరిపిస్తామనేది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు చూస్తున్నాం, బారులు తీరి ఉన్నటువంటి ఓటర్లు ఏదైతే ఉదయం 6:30 లోపే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారంటే 5 గంటల నుంచే ప్రారంభమైంది ఓటర్ల రాక అనేది. సో పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఓటర్లు మనకి ఈ గేటును కూడా నెట్టుకొని పరుగులు తీస్తూ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నటువంటి విజువల్స్ కూడా ఎన్టీవీలో మనం ఎక్స్క్లూజివ్ గా వేయడం జరిగింది. సో ఆ స్థాయిలో ఓటర్లు ఉదయాన్నే వచ్చారు. దీనికి 2 ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. వీలైనంత వరకు ఓటు హక్కుని ముందుగా వినియోగించుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. దీంతో పాటు ఎండ ప్రభావం కూడా ఉంటుంది. తీవ్రమైనటువంటి ఉక్కపోత ఎండ ప్రభావం కూడా ఉన్న నేపథ్యంలో ఉదయం పూటనే వీలైనంత వరకు ఓటు హక్కు వినియోగించుకుంటే సాయంత్రం ఇతర పనులు ఉంటే చూసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు ఎక్కువ మంది మనకి అడిగినప్పుడు కూడా కనిపించారు. సో పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఓటర్లతో ఇప్పటికే 20% అనధికారికంగా ఓటింగ్ నమోదైందని మనం అనుకోవచ్చు. అంటే 1-2 ఘటనలు కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం వ్యవహారాన్ని మినహాయించి మిగతా ప్రాంతాలు మొత్తం కూడా పోలింగ్ అయితే చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల మాత్రం అంటే కొంతమంది వృద్ధులు రావచ్చు, లేదంటే వికలాంగులు రావచ్చు. ఆ వచ్చిన టైంలో కొంత జాప్యం జరుగుతుంది. ఆ జాప్యాన్ని కూడా రికవర్ చేసేటువంటి ఆలోచనలో పోలింగ్ సిబ్బంది ఉన్నామని చెప్తా ఉన్నారు. వీలైనంత వరకు పోలింగ్ వేగాన్ని పెంచుతామని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఓటర్లు వాళ్ళ అంటే ఉదయాన్నే రావటం, బారులు తీరి ఉండటం, 5:30 గంటల ప్రాంతం నుంచే పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలు కట్టడం అనేది అంటే గతంలో అంటే 6:30-7 గంటల ప్రాంతం తర్వాత జరిగేది. కానీ ఇప్పుడు 5:30 గంటల నుంచే పెద్ద ఎత్తున క్యూల్లో నిలబడటం అయితే మనకి స్పష్టంగా కనిపించింది. సో మొత్తంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియకి సంబంధించి అటు జిల్లా కలెక్టర్ గాని, ఎస్పీ గాని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందితో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ వచ్చినటువంటి ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకెళ్లడం, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో అయితే ఇప్పటి వరకు అధికారికంగా కాకపోయినా దాదాపు 20% పోలింగ్ నమోదవుతున్నట్లుగా జరుగుతుంది. ఇది సాయంత్రానికి 80% పైగా అంటే అర్బన్ ఓటర్లు గతంలో మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా ఓట్లు నమోదు చేసుకునేవాళ్ళు. అదేవిధంగా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చేవాళ్ళు. 6 గంటల వరకు ఎవరైతే క్యూలో నిలబడతారో వాళ్ళకి అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ స్థాయిలో 6 గంటల తర్వాత కూడా రాత్రి 11 గంటల తర్వాత కూడా
ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి అయితే మనకి గుంటూరు ప్రాంతంలో ఉంది. కానీ ఈ రోజు చూసుకుంటే ఉదయం 7 గంటల ప్రాంతంలోనే 6-6:30 గంటల ప్రాంతంలోనే పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఓటర్లు సో ముందస్తుగా మన ఓటు హక్కుని వినియోగించుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళకి కొంత గైడెన్స్ ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళని చైతన్యపరచడం లాంటి అంశాలు కూడా ఉదయాన్నే ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు రావడానికి, ఓటర్లు క్యూలో నిలబడటానికి కారణం అనేది భావిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా గుంటూరు జిల్లాలో అయితే పెద్ద ఎత్తున ఓటర్లు క్యూలు కడుతూ ఉన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఓ పక్కన ఓటర్లను ఓటు వేయటానికి స్టేషన్ తీసుకెళ్లాలి, అదేవిధంగా రాజకీయ పార్టీల జోక్యం లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలాగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో అధికార యంత్రాంగం కానీ ఎన్నికల కమిషన్ కానీ పకడ్బందీగా ఆలోచన చేసింది. చూపించు. రైట్.